మనందరికీ రక్షణ కవచంగా నిలిచే ప్రాథమిక హక్కుల గురించి ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అయితే అసలు కనీస స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ఏమాత్రం లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. గ్వాంటనామో బేలోలాగా విచారణ లేని రహస్య నిర్బంధాలు లేదా కనీసం పాలకులను ఎంచుకునే అవకాశం లేకపోవడమే దీనికి సరైన ఉదాహరణ. ఇక కొసావోలో చూస్తే కేవలం వేరే జాతికి చెందిన వారన్న ఒకే ఒక్క కారణంతో మైనారిటీలు తీవ్రమైన హింసను అనుభవించారు. అసలు హక్కు అంటే ఏంటి? అది సమాజం ఆమోదించిన, చట్టపరమైన పూర్తి రక్షణున్న ఒక బలమైన డిమాండ్. అందుకే మెజారిటీ వర్గాల ఆధిపత్యం కింద మైనారిటీలు నలిగిపోకుండా కాపాడేందుకు ప్రజాస్వామ్య దేశాలకు ఈ హక్కులు చాలా అవసరం. ఖచ్చితంగా ఈ సమస్యల పరిష్కారానికే మన భారత రాజ్యాంగం పౌరులకు ముఖ్యంగా 6 ప్రాథమిక హక్కులను అందించింది. అందులో మొదటిది సమానత్వపు హక్కు. అంటే హోదాతో సంబంధం లేకుండా చట్టం ముందు అందరూ సమానులే అని అర్థం. ఈ హక్కే అంటరానితనం లాంటివి నిషేధిస్తూ ప్రతి ఒక్కరికీ బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి వివక్ష లేకుండా సమాన ప్రవేశాన్ని కల్పిస్తుంది. ఇక రెండవది స్వేచ్ఛా హక్కు. మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి, శాంతియుతంగా సమావేశం కావడానికి, నచ్చిన వృత్తిని ఎంచుకోవడానికి ఇది భరోసా ఇస్తుంది. కానీ ఒక్క విషయం, ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ స్వేచ్ఛపై కొన్ని సహేతుకమైన పరిమితులు కూడా తప్పనిసరిగా ఉంటాయి. మూడవది దోపిడీని నిరోధించే హక్కు. ఇది మనుషుల అక్రమ రవాణాను, బలవంతపు వెట్టిచాకిరిని, అలాగే బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిషేధిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో బాలకార్మికుల రేటు అసలు ఎంత ఆందోళనకరంగా ఉందో ఈ సర్వే డేటా చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాలుగవది మత స్వాతంత్ర్యపు హక్కు. భారతదేశంలాంటి లౌకిక దేశంలో అన్ని మతాలను సమానంగా చూస్తూ తటస్థంగా ఉండటం చాలా కీలకం. ఐదవది సాంస్కృతిక విద్యా హక్కులు. మైనారిటీ వర్గాల ప్రత్యేకమైన భాషలను, వారి విద్యాసంస్థలను రక్షించుకోవడానికి ఈ హక్కు వీలు కల్పిస్తుంది. అయితే సరిగ్గా అమలు కాకపోతే ఇన్ని హక్కులు ఉండి కూడా లాభం లేదు కదా. అక్కడే 6వ హక్కు రంగంలోకి దిగుతుంది. అవును, రాజ్యాంగ పరిహారపు హక్కును డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఏకంగా భారత రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మలాంటిదని చెప్పారు. ఎప్పుడైనా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే ఎవరైనా సరే పిల్ ద్వారా నేరుగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే జాతీయ మానవ హక్కుల కమిషన్ లాంటి స్వతంత్ర సంస్థలు కూడా ఉల్లంఘనను విచారించి బాధ్యునుల నిలదీసేలా చర్యలు తీసుకుంటాయి. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ రోజుల్లో విద్య, సమాచార మరియు గోప్యతా హక్కులతో వీటి పరిధి మరింతగా విస్తరిస్తూ వస్తోంది. మరి ఈ సమాజం ఇంత వేగంగా మారుతున్న తరుణంలో భవిష్యత్తులో ఇంకే కొత్త రక్షణను మనం ప్రాథమిక హక్కుగా మార్చాల్సి రావచ్చు.